మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడైనా సరే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, దేవుడు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడైతే వినగలుగుతామో దేవునితో సావాసములో ఉంటాం, నిరంతరం అనేకులలో మనము దీవించబడినటువంటి వారిగా ఉంటాం. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూద్దాం ఒకసారి. పాపములు ఒప్పుకున్నటువంటి వారిగా ఉండాలి, పాపము జీవితాన్ని మనము విడిచిపెట్టినటువంటి వారిగా ఉండాలి. ఎప్పుడైతే అలా ఉండగలుగుతామో తప్పకుండా ఈ లోకంలో ఉన్నదంతా కూడా, ఒకవేళ పాప జీవితం అంటే అది వ్యర్థము అని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అందుకే సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనం మనం చూద్దాం. ఇక్కడ అంటాడు, అతిక్రమములో దాచిపెట్టినటువంటి వాడు వర్ధిల్లడు అనే మాటని ఇక్కడ చూస్తాం మనం. దేనంట? అతిక్రమంలో మనం చేసేటువంటి పనులను మనం ఎప్పుడైతే దాచిపెట్టి ఉండగలుగుతామో అప్పుడు ఈ లోకంలో వర్ధిల్లరు అని బైబిల్ వాక్యం